ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో బాధల్లో నేను ఉన్నాను, ఎన్నో కష్టాల మధ్యలో ఉన్నాను. ఎవరు నా బాధను గుర్తించడం లేదే, ఎవరు నా కష్టాన్ని పట్టించుకోవటం లేదే. ఇంతకీ దేవుడైనా నా బాధను చూస్తున్నాడా? దేవుడు గనక నా బాధను చూస్తే లేదా నా బాధను పట్టించుకుంటే నాకెందుకు ఇంత శ్రమలు, ఎందుకు ఇంత కష్టాలు, ఎందుకు ఇంత కన్నీరు అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు నీ బాధ విషయంలో ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 10వ అధ్యాయం 17వ వచనం, బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన మాట. బాధపడు వారి కోరికనంట దేవుడు విని ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ కోరిక తీరటం లేదే, ఎప్పుడు జరుగుతుందని ఏదో ఒక కోరిక నిమిత్తం బాధపడుతున్నావు కదా. బిడ్డల నిమిత్తం, భర్త నిమిత్తం, బిజినెస్ నిమిత్తం, పరిచర్య నిమిత్తం. భయపడద్దు. బాధపడు వారి కోరికను దేవుడు విని ఉన్నాడు. నీ కోరికను దేవుడు విని ఉన్నాడు. నీ బాధను దేవుడు చూచి ఉన్నాడు. ఎవరు చూచినా, ఎవరు చూడకపోయినా, ఎవరు చూచి చూడనట్టున్నా బాధపడు నీ కోరికను దేవుడు విని ఉన్నాడు. తప్పకుండా ఈ మాసంలో దేవుడు నీ బాధను తొలగించి నీ కోరికను తీర్చి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. విశ్వసించు, దేవుని మహిమను చూస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. బాధపడు వారి కోరికను విని ఉన్నావు. గొప్ప దేవుడు అయ్యా. ఉదయకాల సమయంలో నీ ప్రజలు ఏ బాధలైతే ఉన్నారో ఒకసారి దృష్టించి వారి బాధను తొలగించి వారి కోరికను తృప్తిపరిచి మహిమ పొందమని, ఆ విశ్వాసం వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.